నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో మృతదేహాన్ని గుర్తించి అధికారులు వెలికి తీశారు. మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం తర్వాత కుటుంబ సభ్యులకి అప్పగించారు. మృతి చెందిన వ్యక్తి ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా అధికారులు గుర్తించారు. మృతదేహాన్ని స్వస్థలాలకి పంపించామని జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. మన ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో భాగంగా రెండవ మృతదేహాన్ని కూడా గుర్తుపెట్టడం జరిగింది. హాస్పిటల్కి పంపించి అక్కడ రిమైనింగ్ ఫార్మాలిటీస్ పోస్ట్మార్టం అన్ని కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దీనికి మనము ఒక రెవెన్యూ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్తో పాటు పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు ఈ ఫ్యామిలీ మెంబర్స్కి 25 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ఫ్యామిలీకి మనం 25 lakhs ఎక్స్గ్రేషియా కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేయడం జరుగుతుంది.